నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. పరిహారం పంపిణీ, బాధితులకు చెక్కులు అందజేసిన మంత్రులు. విషవాయు బాధిత గ్రామాల్లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు, ముమ్మర చర్యలు చేపట్టిన అధికారులు. బాధిత గ్రామాల్లో కలయిదిరిగిన మంత్రులు, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఉద్ఘాటన. కేజీహెచ్లో విషవాయు బాధితులను పరామర్శించిన పీసీసీ చీఫ్, వైద్య సేవలపై ఆరా. జనావాసాల మధ్య నుండి పాలిమర్స్ను తరలించాలి, సిపిఐ నేత జేవీ డిమాండ్. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్ ప్రకటించిన పరిహారాన్ని మంత్రులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మృతుల కుటుంబాలకు అందజేసి వారిని ఓదార్చారు. విశాఖలో విషవాయువు విషం చిమ్మింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో తాండవం చేసిన ఈ విషవాయువు పశు పక్షాదులతో పాటు మనుషులను పొటన పెట్టుకుంది. మరెందరినో అస్వస్థతకు గురిచేసి ఆస్పత్రుల పాల్చేసింది. వేలాది మందిని వెంట తరిమి నిరాశ్రయులను చేసింది. ఇంకనూ వారిని తన భయం గుప్పిట్లోనే ఉంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీకేమీ కాదు, నేను అండగా ఉన్నానంటూ భరోసా ఇస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘటన జరిగిన రోజునే బాధిత కుటుంబాలను పరామర్శించి నష్ట తీవ్రత ఆధారంగా పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసులు గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయి తీవ్ర అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించి పరిహారం చెక్కులు అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసాను ఇచ్చి వారిని ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందజేసినట్టు తెలిపారు. పోయిన ప్రాణాలు తీసుకురాలేము కానీ మనసున్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాధితుల కుటుంబాలకు తాము వెన్నుదన్నుగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పారు. ప్రభావిత 5 గ్రామాల్లో బాధితులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున పరిహారం త్వరలో అందజేయనున్నట్టు తెలిపారు. తాము బాధిత గ్రామాల్లో బస చేసి ప్రజల బాగోగులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి అర్జున తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ బాధితులని తక్షణమే ఆదుకోవాలి, ప్రతి ఒక్కరిని ఓదార్చి వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. చేసిన అనంతరం ఈ రోజు ఉదయమే ఫస్ట్ అవర్లోనే ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా సహాయాన్ని అందించమని చెప్పి ప్రకటించారు. ఈరోజు ఉదయం ఆ బాధితుల కుటుంబాలకి ఆర్థిక సహాయాన్ని ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేసి దానికి సంబంధించిన ఎక్విడెన్స్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారికి రాసిన లేఖను కూడా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అవంతి శ్రీనివాస్ గారు, కృష్ణదాస్ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు, ఇద్దరు పెద్దలందరూ కలిసి ఇక్కడికి వచ్చి మొత్తం కేజీహెచ్లో ఉన్న వారందరినీ కూడా మళ్ళీ పరామర్శించి బాధిత కుటుంబాలకి వాటిని అందించడం జరిగింది. మాకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు ఇచ్చిన నివేదిక మీదకే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు శానిటైజేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏ రకంగా అయితే శానిటైజ్ చేయమన్నారో, ఏ రకంగా వాళ్ళు ఇచ్చిన సూచనలు ఆ ప్రకారమే చేసి, అందుకే 4 o'clock తర్వాత అందుకే అందరినీ కూడా అందరికి ఎవరైనా వెళ్ళొద్దు, ఈ లోపు అంతా శానిటైజ్ చేస్తున్నాము అని చెప్పని సుమారు ఒక 500 మంది శానిటైజేషన్ పెట్టాము, 5 గ్రామాల్లో పెట్టాము. అన్నీ అయిన తర్వాత మేము కూడా గ్రామస్తులతో పాటు అక్కడికి వెళ్ళి ఆ ప్రజలందరినీ ఇంట్లో తీసుకెళ్తాం. అవన్నీ కూడా కేసులు పెట్టారు, అన్నీ కూడా చేస్తారు. ఎవరిని కూడా ఉపేక్షించేది, ఎవరి మీద ప్రేమ లేదు. ప్రేమ ఒక్క ప్రజల మీద, ఈ ప్రాంతం మీద తప్ప కంపెనీ మీద, వారి మీద మీ టీవీ5 ఉన్నట్టు మాకు ఎవరికి లేదు. ప్రజలు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి స్టెరైన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉంది. దయచేసి ఎవరో కూడా ఎలాంటి ఈ సోషల్ మీడియా రూమర్స్ కానీ వదంతులు కానీ నమ్మొద్దు. ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రామాలన్నీ కూడా స్టెరిలైజ్ చేస్తున్నారు. 5 గ్రామాలు కూడా, నిన్న కూడా 5 గ్రామాలు నేను మల్లవిజయ ప్రసాద్ కూడా తిరగడం జరిగింది. మరి అక్కడ చాలామందికి ఇళ్ళకి లాక్ చేస్తున్నాయి. ఈ రోజున ముందు ఆ గ్రామాలన్నీ వీధులు కానీ ఇవన్నీ కూడా ఇళ్ళు కానీ జీవీఎంసీ వారు
చాలా టీమ్స్ ఒక 500 మందితో పెట్టి మొత్తం 5 గ్రామాలు క్లీన్ చేపిస్తున్నారు. క్లీన్ అయిన తర్వాత గ్రామస్తులు 4 తర్వాత ఊళ్ళోకి వస్తే వాళ్ళందరూ కూడా ఈ జీవీఎంసీ వారు ఈ వాటర్ కానీ ఈ రసాయనాలు కానీ ఇస్తారు. వాటితో ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళవలసి విజ్ఞప్తి చేస్తూ ఆ ఇళ్ళే క్రమంలో ముందుగా చిన్నపిల్లలు కానీ మరి వృద్ధులు కానీ వెళ్లకుండా పెద్దవాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఇల్లు పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత వెళితే బాగుంటుంది. వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని గౌరవ ముఖ్యమంత్రి తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఆనాడు వెంటనే స్పందించి సీఎం గారు వచ్చి విజిట్ చేసి మరి బాధితులందరినీ పరామర్శించి వెళ్ళినటువంటి సందర్భం, అలాగే ఆ సందర్భంలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 ఇస్తామని చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా ఆచరణ చేసే రోజు ఈవేళ 8 కుటుంబాలకి మరి ఇప్పుడే ₹8 కోట్ల చెక్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా హాస్పిటల్లో వైద్యం చేసుకుంటున్నారో వారందరికీ ఉచితంగా చివరి వరకు వారికి పూర్తిగా వైద్య సహాయం అందించే దిశగా కానీ మరి అలాగే ఆయా 5 గ్రామాల్లో కూడా ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు ప్రజలతో పాటు మీరు కూడా ఉండి అక్కడ పడుకోండి, వాళ్ళకి కంప్లీట్ నమ్మకం భద్రత కల్పించండి అని చెప్పి అధికారులకి ప్రజాప్రతినిధులకి సూచించిన విషయం కూడా మరి ఈవేళ తెలియజేస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు రేపిన గాయాలకు జిల్లా అధికార యంత్రాంగం మందు పూస్తోంది. బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. విషవాయువు మిగిల్చిన భయానక జ్ఞాపకాలను తుడిచేందుకు జీవీఎంసీ మంది మార్బలంతో రంగంలోకి దిగింది. నిపుణుల సూచన మేరకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విశాఖలో పెను విషాదం నింపిన ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటన బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. మహావిశాఖ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్యాస్ ప్రభావ నివారణ చర్యలను చేపట్టింది. జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ వారి నిపుణుల సూచనల మేరకు సహాయక చర్యలను ముమ్మరం చేసింది. జీవీఎంసీ ఆధ్వర్యంలో వందలాది మంది పారిశుధ్య సిబ్బంది గ్రామాలకు చేరుకుని శానిటేషన్ పనులు నిర్వహించగా బెల్బెస్ట్ యంత్రాలతో సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పాటు నీటిని స్ప్రేయింగ్ చేస్తున్నారు. వీధుల్లో అణువణువు బ్లీచింగ్, ఫినాయిల్ చల్లుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ప్రాంతాలను నివాసయోగ్యంగా మార్చనున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ సన్యాసిరావు చెప్పారు. ఈ ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో మొన్నటి జరిగినటువంటి ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీకేజెస్ సంబంధించి ఆ విలేజెస్ అన్నీ కూడా నిన్న నీరీ ఇన్స్టిట్యూట్ వారు విజిట్ చేయడం జరిగింది. సైంటిస్టులు రావడం జరిగింది. మరి వాళ్ళు ఈ గ్రామం అంతా కూడా పరిశీలించి ఇక్కడ అవశేషాలు ఏమీ లేవని చెప్పడం జరిగింది. అయితే కొంతవరకు కూడా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు ఇళ్లను క్లోజ్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఇళ్లలో కొంతవరకు కూడా గ్యాస్ అక్యుములేట్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రామస్తులందరికీ కూడా మేము 7 ఆటోస్ పెట్టి మైక్ అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకున్నట్లయితే వాళ్ళు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. దీంతోపాటు మీ జీవీఎంసీకి సంబంధించి సుమారుగా 800 మందిని స్టాఫ్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ వర్కర్స్, అదే శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా సూపర్వైజర్స్, మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ వాటర్ సప్లైకి సంబంధించి ఒక 50 మంది స్టాఫ్ రావడం జరిగింది. ఈ అందరి సిబ్బందితో సుమారుగా 25 నుంచి 30 వరకు కూడా వాటర్ ట్యాంకర్స్ని ఏర్పాటు చేసి సిబ్బంది ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా వాటర్ సప్లై చేయడంతో పాటు మరి గ్రామాన్ని కూడా పరిశుద్ధం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. చెన్నై నుంచి కూడా 5 బెల్ మిస్టర్స్ తీసుకురావడం జరిగింది. బెల్ మిస్టర్స్ ద్వారా కూడా ఎయిర్లోకి వాటర్ని స్ప్రింకిల్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా బ్లీచింగ్, లైమ్, అదే సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ కూడా ఈ గ్రామం అంతా కూడా స్ప్రే చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఏవైతే చెట్లు ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయో చెట్లు చాలా వరకు కూడా ఎల్లో స్టింజ్లో మారిపోయి ఉండడం జరిగింది. వాటిని చాప్ చేసి ఆ ప్లాంట్స్ని కూడా యానిమల్స్కి వాటికి ఫీడ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఆకులు, ఆ కొమ్మలన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటిని కూడా మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఫినాయిల్ పెట్టి కూడా కడగడం జరుగుతూ ఉంది. విశాఖలో పెను విషాదాన్ని నింపిన ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన బాధిత గ్రామాల్లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సమీక్షించింది. గ్రామాల్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషవాయువు నియంత్రణ చర్యలను పరిశీలించింది. విషవాయువు విలయ తాండవంలో విలవెల్లాడిన బాధిత గ్రామాల్లో మంత్రులు, అధికారుల బృందం పర్యటించింది. దుర్ఘటన బాధిత గ్రామాలైన ఆర్ఆర్ వెంకటాపురం, నందమూరి నగర్, కంపరపాళెం, పద్మనాభనగర్, ఎస్సీబీసీ కాలనీలో రాష్ట్ర మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, కృష్ణదాసులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న విషవాయువు నియంత్రణ చర్యలు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ
విషవాయువు ప్రభావం ఉన్న బాధిత గ్రామాల్లో నిపుణుల సూచనల మేరకు మట్టి, నీరు, గాలి పరీక్షించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, పరిశ్రమలో స్టీరిన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉందని చెప్పారు. 5 గ్రామాల్లో రసాయనాలతో క్లీన్ చేసే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది ద్వారా జరుగుతోందని, గ్రామాలకు చేరుకునే ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో బాధిత గ్రామ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని రకాల హెల్త్ చెకప్లు చేయించి వారికి పూర్తిగా అండగా ఉంటామన్నారు. ఈ పర్యటనలో ఎంపీ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, మున్సిపల్ కమిషనర్ సృజన, పలువురు అధికారులు పాల్గొన్నారు. అన్ని డోర్లు ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నారు. లోపల ఎక్కడన్నా గ్యాస్ ఉందా, ఏమైనా ఉందా ఏంటో తెలియదు. ఈ క్లీనింగ్ కూడా స్పీడ్గా చేసి సాయంత్రం 4 గంటల క్లోజ్ చేసి పబ్లిక్ని అలౌ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము వస్తుంటే దారిలో గ్రామస్తులు అడ్డుకున్నారని కొన్ని ఛానల్ చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరిని వదిలేయట్లేదు. ముఖ్యమంత్రి గారు వచ్చి ఆసుపత్రిలో పరామర్శలు చేసి వెళ్లిన తర్వాత ఆ రోజు రాత్రి తెల్లవారి వరకు జాయిన్ అయిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నాము. ఇందులో ఎక్కడా కావాలని ఏమన్నా తప్పుదారి పట్టించి వివక్ష చూపించి కొంతమందిని వదిలేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళెవరో శత్రువులు కాదు. ఒకవేళ ఈ పార్టీ ఆ పార్టీ జన్మభూమి సర్టిఫికేట్ తీసుకోమని ఎవరో చెప్పట్లేదు. ఇక్కడ బాధితులు ప్రతి ఒక్కరిని తీసుకుంటామని చెప్తున్నారు. ఇవాళ అంతా కూడా కంట్రోల్లో ఉంది. ఏ ఒక్కరికి చిన్నవాడికైనా పెద్దవాడికి ఏది వచ్చినా సరే, అందుకే 24 గంటలు మీ అందరి తాలూకు ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి గారు మరి ఆయన ప్రతిదీ కూడా ఏ ఒక్కరిని కూడా అలసత్వం చేయకుండా అన్ని కూడా సీరియస్ గా మరి దాన్ని తీసుకోమని కేర్ తీసుకోమని చెప్పారు. ఆ ప్రకారం అందుకే మీతో పాటు మేము కూడా ఇక్కడ ఉండడానికి మేము మాతో పాటు అధికారులు అందరూ కూడా రాత్రికి ఇక్కడే బసలు చేసి అవసరం అనుకుంటే రేపు ఎల్లుండి కూడా మేము ఇక్కడే మీతో ఉంటూ చేస్తుంటాం. పర్మనెంట్ గా ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ పర్మనెంట్ గా ఒక హెల్త్ క్యాంప్ పెట్టమని చెప్పారు. అక్కడ వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టి కలెక్టర్ గారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయమన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ గా ఒక డాక్టర్స్ ఉంటారు, ఏఎన్ఎం స్టాఫ్ ఉంటారు, మెడిసిన్స్ ఉంటాయి. అంబులెన్స్ కూడా పెడుతున్నాం గ్రామంలో. తప్పనిసరిగా అంబులెన్స్, స్టాఫ్, ఎక్విప్మెంట్ అన్ని పెట్టి ఆల్మోస్ట్ టెంపరీ హాస్పిటల్ లాగా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం, అంబులెన్స్ కూడా ఉంటుంది. ఒక్కరోజు పర్మనెంట్ గా. విశాఖలో పెను విషాదాన్ని నింపిన ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటన బాధితులను పీసీసీ చీఫ్ శైలజానాథ్ పరామర్శించారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం నింపారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. తమ పార్టీ బాధితులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వచ్చేసి మొత్తం విషయాన్ని డబ్బులతో దాన్ని ఇష్యూని హైజాక్ చేద్దాం, కరెన్సీతో హైజాక్ చేద్దాం అనుకున్న తర్వాత ఇచ్చే సహాయం కూడా మన దగ్గర పెద్ద కనపడ్డం లేదు. ₹1 కోటి ఇచ్చి నోరు పోయించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను ఒకటే కోరాలనుకుంటాను, ప్రభుత్వాలు విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి మాట్లాడాలి. ప్రభుత్వాలు వ్యాపారస్తుల పక్కన లేక నిందితుల పక్కన నిలబడి మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళకు హక్కు అధికారం లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా బాధితుల పక్షాన ప్రజల పక్షాన మాత్రమే మాట్లాడాలి. ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉన్న విషయాన్ని గుర్తు తీసుకొస్తూ ఉన్నాం. మాట్లాడిన వాళ్ళతో మాట్లాడకుండా కంపెనీ యాజమాన్యాలతో మాట్లాడే పరిస్థితిని నేను ఒక సాధారణమైన పౌరుడుగానే దాన్ని ఖండిస్తా ఉన్నాను. ముందు అరెస్ట్ చేయించి స్టేషన్ దగ్గర పెట్టి మాట్లాడాలి. ఇటువంటి ఫ్యాక్టరీలు 2-3 నెలలుగా మూసేస్తే 2 నెలలుగా మూసేస్తే వారానికో 10 రోజులకో మెయింటైన్స్ చేయాలి. ఇంగిత జ్ఞానం ఉండదు. ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల నేరపూరితంగా వ్యవహరించిన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణం అరెస్ట్ చేసి మాట్లాడితే బాగుండేది. పలువురి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. అల్లిపురం సిపిఐ కార్యాలయంలో పార్టీ నగర కార్యదర్శి ఎం పైడిరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విషపూరిత రసాయన పరిశ్రమలను జనావాసాల మధ్య నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 50 కోట్లు కాకుండా 500 కోట్ల రూపాయలను కలెక్టర్ వద్ద జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజునున్నటువంటి ప్రభుత్వం అరెస్టుకి నిరాకరించేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తాం. రెండవది, పెట్టినటువంటి కేసు కూడా ఏదో నామమాత్రంగా కొంత అపరాధ రుసుముతోని దాన్ని దాటివేయాలనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ పద్ధతిలోనే వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు.
మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం లేకపోతే అధికారులు యంత్రాంగం అంతా కూడా ప్రజలకి బాధ్యులుగా ఉండాలి. వాళ్ళు ఇటువంటి పారిశ్రామిక అధిపతులకి కొమ్ము కాయడం కాదు, ప్రజలకు బాధ్యులుగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రజలకు బాధ్యులుగా కాకుండా వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు. కొంతమంది మంత్రులు ప్రకటనలు కొంత ప్రజలకు సానుకూలంగా కనిపించినా కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యానాలు పూర్తిగా యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నాయి. 302 కిందన కేసు నమోదు చేసి కంపెనీ చైర్మన్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అందరినీ అరెస్ట్ చేయాలి. అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఈ దేశంలో ఎవరైనా ఉంటే, నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, జనావాసాల మధ్యన ఉన్నటువంటి విషపూరిత రసాయన పరిశ్రమని తక్షణమే మూసివేయాలి. పరిశ్రమ మూసివేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ రసాయనాలన్నింటినీ కూడా తరలించాలి. 10 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరినీ ఆరోగ్యాలని పరీక్షించాలి. వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి, ఎందుకంటే ఇది ఆ రోజునే వచ్చింది కాదు, భవిష్యత్తులో కూడా ఇంకా చాలామంది మీద దాని యొక్క దుష్ప్రభావం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ విషపూరిత రసాయన వాయువులు పీల్చడం వలన ఉత్పన్నమయ్యేటటువంటి వివిధ జబ్బులకి సంబంధించి, రోగాలకి సంబంధించి వాళ్ళందరికీ మెరుగైనటువంటి ఉచిత వైద్యం అందజేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఎన్జిటి వాళ్ళు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చారు, సుమోటోగా తీసుకొని. ఆదేశం ప్రకారం 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమన్నారు జిల్లా కలెక్టర్ గారి దగ్గర. మేము 50 కోట్లు కాదు, 500 కోట్ల రూపాయలు మీరు డిపాజిట్ చేస్తే తప్ప మీరు ఈ రకమైనటువంటి ప్రజల ఆరోగ్యానికి, వాళ్ళ జీవితానికి భద్రత కలగజేయగలరనేటటువంటి విశ్వాసం రాదు. కాబట్టి మేము అక్కడ 500 కోట్ల రూపాయలు ఖచ్చితంగా డిపాజిట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గత 10 రోజులుగా నిత్యం కేసులు నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా మరో 3 కేసులు నమోదయ్యాయి. వీరిలో అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నారు. దీంతో పోలీసులు కట్టడి చర్యలను పటిష్టం చేశారు. 80 అడుగుల రోడ్డులో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు. అత్యవసరం అయిన వారి వివరాలను నమోదు చేసుకుని రాకపోకలకు అనుమతినిస్తున్నారు. నగరంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కయ్యపాలెం రెడ్ జోన్ ఏరియా ప్రత్యేక పర్యవేక్షణాధికారి సిఐ జూరెడ్డి మురళి తెలిపారు. వచ్చింది 70 years ప్లస్ ఉన్న వ్యక్తికి, రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీకి వచ్చింది. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా నిన్న తరలించడం జరిగింది ప్రథమ హాస్పిటల్కి. ఇప్పుడు మనకి దీంతో పోల్చుకున్నట్టయితే కొత్తగా వచ్చిన కేసుతో 10 కేసులు అవుతున్నాయి. ఇదంతా కూడా మన ఏదైతే కంటైన్మెంట్ ఉందో కంటైన్మెంట్ జోన్కి ఆనుకొని ఒక 200 మీటర్ల దూరంలో కొత్త కేసు వచ్చింది. కాబట్టి మనం ఈ మధ్య కాలంలోనే కంటైన్మెంట్ తాలూకా పరిధిని కుదించాం. 2-3 కిలోమీటర్ల నుండి 500 మీటర్ల దాకా పరిధిని కుదించాం. మరి ఇది కొత్త కేసు కూడా రావడం వల్ల కంటైన్మెంట్ పరిధి మళ్ళీ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది. ఎంత దూరం ఎక్స్టెండ్ చేయాలన్నది జీవీఎంసీ అండ్ రెవెన్యూ అధికారుల సహాయంతో మళ్ళీ కొత్త కేసుని దృష్టిలో తీసుకుని దాని నుంచి ఒక 500 మీటర్స్ రేడియస్లో మళ్ళీ పరిధి పెరిగించాల్సి వస్తుంది. దానివల్ల మళ్ళీ కొత్తగా ఏదైతే ఫ్రీ చేశామో ఆ ఫ్రీ చేసినటువంటి స్ట్రీట్స్ అన్నీ కూడా మళ్ళీ బార్కేడింగ్ చేయబడుతుంది. వాళ్ళందరూ కూడా మళ్ళీ రిస్ట్రిక్ట్ చేయడం, మళ్ళీ వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. ఈ కొత్తగా వచ్చిన కేసు ద్వారా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంటాక్ట్స్ అందరూ కూడా వెరిఫై చేసి వాళ్ళ నుంచి ఏమైనా ఫర్దర్ ఏమైనా పాజిటివ్గా నెగిటివ్ ఉన్నట్టు దాని మీద కూడా తదుపరి నిర్ణయాలు అనేవి సీనియర్ అధికారులు తీసుకుంటారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇబ్బంది పడ్డ తమకు వైద్య సదుపాయం కల్పించాలని 89వ వార్డు పరిధి సంతోష్ నగర్, డిఆర్ నగర్, కొత్తపాలెం వాసులు ఆందోళనకు దిగారు. వార్డు టీడీపీ అభ్యర్థి దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్, కాలనీ వాసులు మాట్లాడారు. విషవాయువు ప్రభావం వెంకటాపురం 5 గ్రామాల్లోనే కాకుండా తమపైన ఉందని, వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఏం జరుగుతుందోనన్న భయాందోళన తమను వెంటాడుతోందని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం, ప్రభుత్వం మెడికల్ క్యాంపులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్నాము. ఆ వాయువంతు మా వైపు వచ్చి ఇక్కడ చాలామంది కూడా
ఎక్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ సంతోష్ ఇల్లు కట్టుకుని ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఏజ్లో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దదులు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. లక్ష్మణ్ నాడు నైట్ అయితే నేను కారు పట్టుకొని వచ్చి ఏరియాకి వచ్చేటప్పటికి ఇది ఒక శ్మశాన వాతావరణం కనిపించిందండి. ఎవరికి చెప్పుకోవాలో తెలియక పద్ధతి, ఎవరితో మాట్లాడాలో ఏంటి తెలియక, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో ఒక పైపు ఇప్పేస్తున్నారు, పేలిపోతుందని ప్రకారాలు వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఇల్లు తాళాలు వేసుకోకుండా రోడ్ల మీద వెళ్ళిపోయారు సార్. ప్రతి వ్యక్తికి మెడికల్గా టెస్ట్ చేయించి మాకు ఒక భరోసా ఇచ్చి, మాకు ఒక ధైర్యం ఇచ్చి, మా ప్రాంతంలో మేము బతకడానికి మాకు అవకాశం కల్పిస్తారని ఈ ప్రభుత్వాన్ని మా ప్రజల తరపున నేనైతే కోరుకున్నాను. దా ఎఫెక్ట్ సంతోష్ నగర్కే ఉంటుంది. ఈ సంతోష్ నగర్ ఎఫెక్ట్లో అయినటువంటి ప్రజలందరూ సుమారు 500 హౌసెస్ ఉంటాయి. ఒక తన కరోనాతోటి బాధపడుతుండగా అందరిలోని మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టు దీని మీద కూడా మళ్ళీ అగేన్స్ట్ ఈ స్టెరైన్ గ్యాస్ లీకేజ్ బాధతోటి ప్రజలందరూ ఇల్లు వదిలేసి వేరే ప్రాంతాలకి ఉన్నటువంటి వాళ్ళ ప్రాణరక్షణ కోసం వేరే ప్రదేశాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కంపెనీ లాక్డౌన్ అవ్వాలండి. కంపెనీ ఇక్కడ ఎఫెక్ట్ దానికి ఉన్నటువంటి ఈ స్టెరైన్ ఉన్నటువంటి వ్యాధితోటి ఉన్నటువంటి కళ్ళు మంటలు, తలనొప్పి, తర్వాత స్కిన్ డిసీజు, స్కిన్ గ్యాస్ లీకేజ్ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఓ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బి వెంకట్రావు మాట్లాడుతూ ఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా యాజమాన్య ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయాలని పోరాడుతున్న వామపక్ష పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. వస్తూ ఉన్నాయి. ఊపిరితిత్తుల వ్యాధులు కానీ, చర్మ వ్యాధులు కానీ, ఇటువంటి రకరకాలైనటువంటి సమస్యలతో గ్రామస్తులంతా బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ ఆరోగ్య సమస్యలను కూడా చక్కగా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాదు, ఈవేళ ఎల్జీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా ఎల్జీ యాజమాన్యం 12 మంది ప్రాణాలను బలిగొంది. ఎల్జీ యాజమాన్యం 12 మంది ప్రాణాలను బలిగొంటే ఎల్జీ యాజమాన్యాన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదే. కేసు కట్టారు తప్ప. కేసు కట్టి అరెస్ట్ చేయకుండా ఈ ఉద్యమంలో శాంతియుతంగా ఈ కంపెనీని మూసివేయాలి, ఈ యజమానిని అరెస్ట్ చేయాలి అని పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల్ని, అలాగే వామపక్షాలకు చెందినటువంటి నాయకుల మీద కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయడం అనేది దుర్మార్గం. ఈ యజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వంత పలుకుతుందని చెప్పేసి ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎల్జీ యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతుంది. ఇది తీవ్రమైనటువంటి విషయం. వెంటనే కంపెనీని మూసివేయాలి, అలాగే ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి, ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంపై హత్యానేరం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఇందిర డిమాండ్ చేశారు. పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తక్షణమే మూసివేయాలని, ప్రభావిత ప్రాంత ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. వెంకటాపురంలో గత 7వ తేదీ అర్ధరాత్రి 1 గంట అయ్యేసరికి విషవాయువు పైకి వదలడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ హాస్పిటల్లో 200 జనాభా వరకు హాస్పిటల్ పాలై ఉన్నారు. ఈ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి హెచ్చరికగా ప్రభుత్వానికి విన్నపాలు చేస్తూ ఎన్నోసార్లు ప్రజల మధ్య ఇలాంటి విషపూరితమైన కార్పొరేట్ సంస్థలకి అవకాశాలను ఇవ్వద్దు, కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ యాజమాన్యంపై వెంటనే తక్షణమే ఇక్కడ ఫ్యాక్టరీ తొలగించాలి. ఈ ఫార్మసీ కంపెనీని ఎంత చెప్పినా కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదండి. ప్రజలందరూ విషపూరితమైన పీల్చే గాలి, తాగే నీరు విషపూరితమైపోయింది. ఇప్పటికే మేఘాద్రి గడ్డలో ఉండే నీరు కూడా విషపూరితమైపోయింది. కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ మానవ ప్రాణాలతో ఆడుకుంటేనే ఈ ప్రాణాన్ని, ఈ కంపెనీని ఎత్తివేసి వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్టులు చేయాలి. యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోతే, క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఆ కంపెనీ మీద తిరుగుబాటు చేసి ప్రజలందరూ, ప్రజా సంఘాలే కాదు చుట్టుపక్కల ఉండే 15 ఊళ్ళ గ్రామాలు కూడా తిరుగుబాటు చేసి ఆ కంపెనీ ఎత్తే వరకు ఊరుకోమని మేము ప్రజా సంఘాలుగా, ప్రగతిశీల మహిళా సంఘంగా హెచ్చరికగా మేము డిమాండ్ చేస్తాం. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కార్యదర్శి నిర్మల డిమాండ్ చేశారు. పెందుర్తి అంబేద్కర్ నగర్ కాలనీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కంపెనీని తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాలు చేపడతాయని హెచ్చరించారు.
ఈ విషతుల్య కంపెనీలను శాశ్వతంగా మూసివేయాలని, ఈ విషతుల్య కంపెనీల వల్ల 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అట్లాగే వందల మంది, వేల మంది ప్రజలంతా కూడా ఒక దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది హాస్పిటల్లో వైద్యం పొందుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కంపెనీలను, ఈ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఏదైతే విషతుల్య రసాయనాలను వెదజల్లేటువంటి ఈ కంపెనీలన్నీ కూడా శాశ్వతంగా మూసివేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్యగా ప్రగతిశీల మహిళా సంఘం మేము ఖండిస్తున్నాం, ఐఎఫ్టియుగా. దీంతో మన కంపెనీలను తెరిచి అటువంటి ప్రమాదాలకు లోను కాకుండా ఈ ప్రభుత్వం చూసుకోవాలి. అట్లాంటిదేమీ చేయకుండా కేవలం కంపెనీ యజమానులు, ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మేము చెప్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రమాదంలో చనిపోయిన వారందరికీ కానీ, అట్లాగే ప్రజలు ఇప్పుడు హాస్పిటల్లో వైద్యం పొందుతున్న వారందరూ, ఈ ప్రజలందరూ కూడా అనేక అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పాలిమర్స్ కంపెనీని వెంటనే మూసివేయాలి. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడాలని చెప్తూ, అట్లాగే ఈరోజు ఆ కంపెనీని ఎత్తేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్తూ, కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడ్డ 35 వార్డు ప్రజలకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి గత 20 రోజులుగా చేపట్టిన సహాయ కార్యక్రమం ముగిసింది. వివిధ దశల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులు, కాయగూరలు, గుడ్లు పంపిణీ చేశారు. సహాయ కార్యక్రమం ముగింపు సందర్భంగా పండా వీధిలో ఓ దివ్యాంగ పేద కుటుంబానికి నిత్యావసర సరుకులు, 5,000 రూపాయల నగదు వ్యక్తిగత సాయంగా అందించారు. స్థానికంగా ఉన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నగరంలో విజృంభిస్తోందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి దాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అలుపన కనకరెడ్డి అను నేను ప్రతి ఒక్కరూ తగిన ముందు జాగ్రత్త. డబుల్ చిన్న వస్తుంది, బాగా వస్తుందా? వెనకెళ్తా, కొంచెం వెనకెళ్తా. 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులుగా ఇక్కడ 9 సంవత్సరాలుగా కొనసాగుతూ ఇక్కడున్న వార్డు ప్రజలతో అందరితో మమకమయ్యి వాళ్ళ సొంత బిడ్డగా నన్ను ఈ వార్డులో ప్రజలందరూ ఆచరిస్తున్నారు. అలాగే ఈ కరోనా వైరస్ రావడం వల్ల చాలా బాధాకర విషయం. ఈ యొక్క బాధాకర విషయంలో నా ఇంత వంతుగా నేనైతే 18వ తారీఖు 4వ నెల 2020 నుంచి స్టార్ట్ చేస్తూ ఈ రోజుకు 8,000 కుటుంబాలకి ప్రతిరోజు కూడా గడప గడపకి వెళ్ళి 5 కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు శివరాజు సందర్భంగా ఈ యొక్క వైఎస్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ యొక్క వార్డులో 2 వికలాంగులకి కొద్దిగా ఆర్థిక దానం చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకు బియ్యం బస్తా, నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇకపై వార్డులో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ ఇబ్బంది నా ఇబ్బందిగా, సొంత ఇబ్బందిగా భావించి నాకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎల్లవాళ్ళు అందుబాటులో ఉంటానండి ఈ యొక్క సభాముఖంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు మాటిస్తున్నాను. పలువురిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని, జనావాసాల మధ్య నుంచి కంపెనీని తరలించాలని, బాధిత గ్రామాలకు వైద్య సదుపాయం కల్పించాలని జగదాంబ సిపిఎం కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావులు డిమాండ్ చేశారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 50 కోట్లు కాకుండా 500 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ వద్ద జమ చేయాలని డిమాండ్ చేశారు. కానీ ఇంతవరకు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయరని అడుగుతున్నాం. 213/20 ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేశారు గోపాలపట్నం స్టేషన్లో. కానీ ఆ యజమాని మాత్రం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ రెండో వైపున మొన్న గేట్ దగ్గర జరిగినటువంటి ఘటన మీద గ్రామస్తులు 60 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. అందులో నాయకుల మీద, వామపక్ష నాయకుల మీద ప్రత్యేకంగా నిన్న అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు అనేటువంటి సరైనది కాదు. ప్రజలు ఈ రోజుకి కూడా యాజమాన్యం మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకోవాలి. ప్రజలు అక్కడ ఆందోళన చేశారు. గ్రామస్తులు యావత్తు కూడా సుమారుగా 1000 మంది వచ్చి అక్కడ ఆందోళన చేశారు.
ఆందోళన ఎందుకు జరిగింది, యాజమాన్యం మీద ఎందుకు కోపంగా ఉన్నారు, కంపెనీని అక్కడి నుంచి బదలాయిస్తారా లేదా అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. 5 రోజులు గడిచింది. ఎల్జీ పాలిమర్స్ కెమికల్ డిసాస్టర్ జరిగి సుమారు 12 ప్రాణాలు గాలిలో కలిశాయి. 1000 మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతా ఉన్నారు నేటి వరకు కూడా. ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకూడదు, మాకు జరిగిన అన్యాయం ఇంకే తల్లికి కూడా జరగకూడదు అని యాజమాన్యం దగ్గరే తేల్చుకుందామని చెప్పేసి వారి కుటుంబాలన్నీ కూడా ఆ రోజు ఎల్జీ పాలిమర్స్ దగ్గర నిరసన చేస్తూ ఈ యొక్క ఇండస్ట్రీని షట్ డౌన్ చేయాలని చెప్పేసి వాళ్ళ నినాదానికి ఏకీభవిస్తూ ఆ రోజు వామపక్షాలేమో వెళ్ళి వాళ్ళకి బాసటగా నిలిచాయి. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక అనార్కిస్ట్గా అతనే డిక్లేర్ చేసుకున్నారు. జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, అరెస్ట్ చేసే వాళ్ళది వేరేది. ఈ రోజు వరకు కూడా ఆ కంపెనీ నుండి ఆ విషవాయువులు రావడం ఆటోమేటిక్గా ఆ కంపెనీ మీద కేసు బనాయించవలసిన పరిస్థితి ఉందన్నమాట. ఎందుకంటే ప్రాణాలు అక్కడ 12 ప్రాణాలని ఈరోజు అడుగుతామని ప్రభుత్వాన్ని, జబ్బు వచ్చి చనిపోయారా లేదంటే ఎవరైనా చంపారా? కళ్ళు కల్పించట్లేదా? మీకు మనసు లేదా? తెలియటం లేదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిహారం పంపిణీ, బాధితులకు చెక్కులు అందజేసిన మంత్రులు. విషవాయు బాధిత గ్రామాల్లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు, ముమ్మర చర్యలు చేపట్టిన అధికారులు. బాధిత గ్రామాల్లో కలయిదిరిగిన మంత్రులు, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఉద్ఘాటన. కేజీహెచ్లో విషవాయు బాధితులను పరామర్శించిన పీసీసీ చీఫ్, వైద్య సేవలపై ఆరా. జనావాసాల మధ్య నుండి పాలిమర్స్ ను తరలించాలి, సిపిఐ నేత జేవీ డిమాండ్. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.